ఏదో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పిల్లలు తండ్రికి ఒక మెసేజ్ పెట్టి చాలించుకోకుండా, తండ్రికి ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, తన బిడ్డలు గొప్పవారుగా ఉండాలని. ఈ లోకంలో ఉన్న చెడ్డవారైన తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటారని ప్రభువే చెప్పాడు. పిల్లలకి అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. యవనస్తులకు అసలు తండ్రి యొక్క విలువ అర్థం కాకపోవచ్చు. అతనికి తండ్రి విలువ తెలిసే లోపల తండ్రి ఉంటే మంచిది, కానీ తండ్రి లేకపోతే ఆ సమయానికి అది అతని జీవితంలో ఒక విషాదంగా మిగిలిపోతుంది. కొన్ని మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమైనా అర్థం కాకపోయినా తండ్రి మనకు అందుబాటులో ఉండేటప్పుడే ఆయన ఆశయాలేంటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన ఆశలేంటి, నా పట్ల మా నాన్న ఏమనుకుంటున్నాడో గమనించి నేనేం చేస్తే నా తండ్రి సంతోషిస్తాడో కూడా ఆలోచించి తండ్రిని సంతోషపెట్టే పనులు చేయడానికి ప్రయత్నించండి. తండ్రికి కీర్తి తెచ్చే బిడ్డలుగా మారండి. అంతే తప్ప తల్లిదండ్రులకి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు.